ఇప్పుడు ఎడ్యుకేషన్ అనగానే ఫ్రాన్స్ అనే కాదు, ఏ కంట్రీ తీసుకున్నా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. జనరల్గా ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక స్టూడెంట్ తన పాకెట్లో నుంచి పే చేసుకొని వెళ్ళే కంట్రీస్ ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళటానికి. సో లేదు, నేను మేజర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఆ లోన్స్ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఫ్రాన్స్కి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇండియాకి ఫ్రాన్స్కి ఉన్న రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అక్కడ ప్రొవైడ్ చేసేది మోర్ దాన్ 5,000+ స్కాలర్షిప్స్ అనేవి ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రాన్స్లో. సో అట్లాగా వన్స్ మనకు స్కాలర్షిప్ ఇండియా ద్వారా వచ్చింది, మన కంట్రీలో మనం అప్లై చేసుకున్న స్కాలర్షిప్ వచ్చింది. వన్స్ మనం అక్కడ ట్రావెల్ అయ్యి మనం ఎడ్యుకేషన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ కంట్రీ ద్వారా ఇండియన్ స్టూడెంట్స్కి బెనిఫిట్గా స్కాలర్షిప్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతుంది. సో ఆ స్కాలర్షిప్స్ కూడా 2 బేసెస్లో ఉంటాయి. డ్యూరింగ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్కి లోన్ అప్లై చేసుకున్నాం. ఆ లోన్లో ఏంటంటే ఆ లోన్ మనం ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడే కట్టాలని ఒక రూల్ ఉండేది. సో వన్స్ మన లోన్ అప్రూవ్ అయిందంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది. సో మాస్టర్స్కి వచ్చేసరికి అట్లా కాకుండా వన్స్ మనం మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ మీద ఉంటాయి. సో మనం ప్రాపర్టీస్ యూస్ చేసుకొని లోన్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ బేస్ మీద లోన్ అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా డిపెండ్ అయింది మనం ఎటువంటి లోన్ తీసుకుంటున్నాం, ఏ కోర్సుకు లోన్ తీసుకుంటున్నాం, ఎంత డ్యూరేషన్ ఉన్న కోర్సుకి లోన్ తీసుకుంటున్నాం. సో ఆ కంట్రీలో డ్యూరేషన్కి మనకు ట్రస్ట్ వర్తియా కాదా ఆ లోన్కి అని ఒక బ్యాంక్ ఫీల్ అయినప్పుడు లోన్ అప్రూవ్ వచ్చినప్పుడు మన ఈఎంఐ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్పుడు స్టార్ట్ అవుతాయి.